ఈరోజు జూలై 4వ తేదీ ఇద్దరు గొప్ప వ్యక్తులకు సంబంధించిన జయంతి రోజు. ఒకరేమో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి, మరొకరేమో రాజకీయ భీష్మాచార్యుడు స్వర్గీయ కొంజేటి రోసయ్య గారి 91వ జయంతి. అల్లూరి సీతారామరాజు గారు ఆయన జీవించింది కేవలం 27 సంవత్సరాలే. విశాఖ మన్యం ప్రాంతంలో గిరిజనుల మీద ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక దోపిడీకి నిరసనగా, వ్యతిరేకంగా ఆంగ్లేయుల మీద సాయుధ పోరాటం జరిపి కేవలం 27 సంవత్సరాల చిన్న వయసులో ఆంగ్లేయుల తుపాకీ తూటాలకు బలైనటువంటి విప్లవ జ్యోతి, దేశభక్తుడు, పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం. ఇక రెండవ వారు కొంజేటి రోసయ్య గారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, కొన్నాళ్ళు కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. రాజకీయ భీష్మాచారి, రాజకీయాల్లో ఒక అజాత శత్రువు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక రాజకీయ అజాతశత్రువుగా జీవించాడు. విలువలతో కూడిన రాజకీయాలు చేశాడు. స్థితప్రజ్ఞుడు. అటు చాణక్యుని పాత్ర, ఇటు చంద్రగుప్తుని పాత్ర, రెండు పాత్రలు రాజకీయాల్లో పోషించినటువంటి రాజనీతిజ్ఞుడు ఆయన. గొప్ప ఆర్థికవేత్త. ఈ దేశంలోనే ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థికవేత్త. 16 సార్లు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ కొంజేటి రోసయ్య గారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం. For more videos like this, subscribe Big TV channel.